వెల్కమ్ టు CRB9 న్యూస్. గుత్తేదారు నిర్లక్ష్యం భవనానికి శాపంగా మారిందని ఆ గ్రామ మాజీ సర్పంచ్ ఆవేదన వ్యక్తపరిచారు. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని చీడికాడ మండల పరిధిలో గల అడవిల అగ్రహారంలో 5 ఏళ్ల క్రితం అంగన్వాడీ భవనం నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. భవన నిర్మాణ బాధ్యతలను చేపట్టిన అప్పారావు అనే కాంట్రాక్టర్ స్వార్థంతో నాణ్యతకు పాతర వేయడంతో 5 ఏళ్లకే భవనం పెచ్చులూడి శిథిలావస్థకు చేరిందని, 10 లక్షలతో నిర్మించిన ఈ భవనం బీటలు వారి ప్రమాద స్థాయికి చేరిందని, అధికారులు స్పందించి గుత్తేదారుపై చర్యలు తీసుకుని నిధులను రికవరీ చేయాలని మాజీ సర్పంచ్ మైచర్ల నానాజీ డిమాండ్ చేశారు. మళ్ళీ మీరు కథం చేయండి, నేను ఒకరితో పోయి మాట్లాడతాను. అట్లానే కాదు, మధ్యన ఏమన్నా ఇక్కడ మాట్లాడడానికి చిన్న ప్రశ్న ఇవ్వాలి. నేను అనగా మైచర్ల నానాజీ, ఎక్స్ సర్పంచ్ అడవిగ్రహారం. ఈ బిల్డింగ్ అనగా అంగన్వాడీ బిల్డింగ్ తెలుగుదేశం గవర్నమెంట్లో రామానాయుడు గారి ఇన్ఛార్జి టైంలో ఈ బిల్డింగ్ని మాకు ఇవ్వడం జరిగింది. అయితే ఈ బిల్డింగ్ని ఒక కాంట్రాక్టర్కి ఇచ్చాం. అప్పుడున్న పరిస్థితుల్లో బిల్డింగ్ కాంట్రాక్టర్ ఆయన లైసెన్స్ ఉన్న కాంట్రాక్టరు, ఆయన పేరు సిరిసోల అప్పారావు లక్ష్మీపురం. అయితే బిల్డింగ్ ఆయన లిస్టులో వచ్చిందంట. సార్ మీరు కడతారా, మాకు కట్టుకోమంటారంటే మీకు సరే ఎవరైతే ఏముంది కట్టండి అని చెప్పాం. నాసిరకం సిమెంట్ వాడి పిచ్చిలుడిపోయి నాసిరకం సిమెంట్ వాడి బిల్డింగ్ని ఎక్కడికక్కడ బీటలేసింది. ఈ బిల్డింగ్ 2019లో శాంక్షన్ అయింది. 2019 అంటే ఈ రోజుకి ఎంత? మరి నా ఇల్లు 95లో కట్టాను, ఈ రోజుకి ఎక్కడ ఇంటి బీట రాలేదు. సిమెంటు తక్కువ, ఇసుక ఎక్కువ వేసి ఇలా కట్టడం వల్ల బిల్డింగ్ బీటలు వాసింది. బిల్లు పూర్తి 10 లక్షల బిల్లు అయిపోయింది. కానీ బిల్డింగు అప్పుడులో తెలుగుదేశం గవర్నమెంట్లో శాంక్షన్ అయిన బిల్డింగ్ కాబట్టి 2019లో మళ్ళీ గవర్నమెంట్ పోయి వైసీపీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి వైసీపీ గవర్నమెంట్లో బిల్డింగ్ ఓపెన్ చేయడం నాకు ఇష్టం లేక మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ ఎప్పుడు వస్తే అప్పుడే ఓపెన్ చేద్దాం ఉద్దేశంతో బిల్డింగ్ ఓపెనింగ్ చేయకుండా ఈ ముందు ఉన్న ఖాళీ స్థలంలో పాక ఉండేది అంగన్వాడి. ఆ పాకలో పిల్లలు ఉండేవారు. పిల్లలు ఇబ్బంది పడుతున్నారని బిల్డింగ్ అంగన్వాడి గారికి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. నేను రేపు కలెక్టర్ గారికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను. మాట్లాడగలను, కలెక్టర్ గారికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను. ప్లాస్టింగ్ ఊడిపోవడం ఏంటి? బిల్డింగ్ అత్యవసర పరిస్థితుల్లో ఈ పాకలో అంగన్వాడి టీచరు, దీని ఆపోజిట్లో అంగన్వాడి టీచరు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. అంగన్వాడి టీచర్ పక్కన పెట్టి పిల్లలు ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో బిల్డింగ్ ఓపెన్ అవ్వకముందే బిల్డింగ్ ఇవ్వడం జరిగింది. మరి ఓపెన్ అయిన బిల్డింగ్ ఇదే పరిస్థితి. ఇమీడియట్లీగా వీడి మీద యాక్షన్ తీసుకొని, ఈ కాంట్రాక్ట్ మీద యాక్షన్ తీసుకొని ఈ కాంట్రాక్ట్ లైసెన్స్ రద్దు చేసి ఈ బిల్డింగ్ అమౌంట్ని రికవర్ చేయాలి. కాని పక్షంలో మళ్ళీ రీమోల్డింగ్ చేయాలి బిల్డింగ్ని. ఒకటి అమౌంట్ 10 లక్షల రూపాయల అమౌంట్ రిటర్న్ చేయాలి. లేని పక్షంలో మన రిటర్న్ అవసరం లేదు. లేని పక్షంలో ఈ బిల్డింగ్ని రీమోల్డింగ్ చేసి మళ్ళీ యథాస్థితిగా కొత్త బిల్డింగ్ ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా చేసిస్తే మా ఎమ్మెల్యే గారు బండారు సత్యనారాయణమూర్తి గారి చేత ఓపెనింగ్ చేస్తాను. ఇంకా ఓపెనింగ్ పలగా కూడా లేదు, ఓపెనింగ్ చేస్తాను. ఇమీడియట్లీ ఈ కాంట్రాక్ట్ చేయవలసిన పని ఏంటంటే అయితే అమౌంట్ రిటర్న్ కట్టాలి, ఆర్ పంచాయతీరాజ్కి రిటర్న్ కట్టాలి. లేని పక్షంలో నువ్వు ఈ బిల్డింగ్ని రిపేర్ చేసి ఇమీడియట్గా మళ్ళీ ప్లాస్టింగ్ చేసి బీటలు లేకుండా చేసి పెయింటింగ్ వేసి శిలాపలకం తయారు చేసి ఇస్తే బిల్డింగ్ ఓపెనింగ్ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి గారితో చేస్తాం.